హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. చూసారుగా, రైస్ అయితే రెడీ చేసుకున్నాను. ప్రతి నెల మన ఊరు సెంటర్లో అన్నదానం జరుపుతామని చెప్పాను కదా, ఇప్పుడు అక్కడికి రైస్ వండి పట్టుకొని వెళ్ళిపోతున్నాను. ఇది ఇది అన్నం వార్చేసాను అన్నమాట. కట్టెల పొయ్యి మీద అన్నం వండి గంజి వార్చాను. ఆ గంజిని ఇదిగో చూసారా, గంజి చాలా గంజి వచ్చింది. గంజిని ఏం చేస్తానంటే ఇప్పుడైతే ఫస్ట్ ఇదిగో ఒక 2 గ్లాసులు వేసుకున్నాము. మేమిద్దరం తాగేస్తాం అన్నట్టు, మా రత్నం నేను. ఈ గంజి తాగేసి అప్పుడు ఈ అన్నం పట్టుకెళ్ళి అన్నదానానికి అయితే రెడీ అయిపోయాము. ఈ గంజిని నైట్ మనం అన్నం మట్టి కుండలో వేసి కొంచెం అన్నం వేసి ఉంచేసుకొని మార్నింగ్ ఉల్లిపాయ ముక్కలు కానీ పచ్చిమిరపకాయ మనకి ఏమంటే అవి వేసుకొని తినేయడం అన్నమాట. అందులో కొంచెం మజ్జిగ కానీ పెరుగు కానీ వేసుకొని. గంజి చాలా బలం, చాలా శక్తిని ఇస్తుంది. ఇలా పొలాలు వెళ్ళేవాళ్ళు గంజి అన్నం పట్టుకొని వెళ్ళిపోయేవారు. మార్నింగు కొంచెం పెరుగు ఉంటే పెరుగు, మజ్జిగ ఉంటే మజ్జిగ పట్టుకొని వెళ్ళిపోయేవారు అనమాట. ఆ గంజన్నమే వాళ్ళకి ఇంకా ఆ రోజంతా శక్తిని ఇచ్చేది. అప్పుడు తినడానికి ఏముండేవి, అన్నంలో ఉంచిన గంజిని తాగేవాళ్ళం. అలపొద్దని ఇచ్చేది మా అమ్మమ్మ, మా నానమ్మ. సాయంత్రం అన్నం ఉండగానే కొంచెం ఉప్పు కలిపేసి ఇచ్చేది. మేము దానికి కూడా పోటీ పడేవాళ్ళమి ఆ గంజి కోసం. ఈరోజు ఈ గంజి ఉంచితే ఈ గంజి ఎలా తాగేవాళ్ళము ఏంటి అనుకొని గుర్తు చేసుకొని ఇది మీకు చూపించాలని నేను ఈ చిన్న వీడియో పెడుతున్నాను. మీరందరూ చూస్తారని. ఇప్పుడైతే మేము సెంటర్కి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ అక్కడ కూడా మీకు చూపిస్తాను మేము ఏం చేస్తున్నాం అన్నది. ఓకే అండి, బాయ్ బాయ్. ఈ గంజి శరీరంలో మనకి ఉండే వేడిని తగ్గిస్తుంది అన్నమాట. చాలా రోగాలకు కూడా రోగాలను రాకుండా చేసేది ఈ గంజి అన్నం అంటే అంత ఈజీ కాదు, అంత సింపుల్ కాదు. ఇప్పుడు గంజి వార్చుకొని రాత్రి సర్దాను అది కూడా తింటున్నారు కదా, అలాగే మనం కూడా ట్రై చేద్దాము. ఎప్పుడు కాకపోతే అప్పుడప్పుడైనా తీసుకుంటూ ఉందాము.